ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నేటి దినాన ఈ విధముగా మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ, ముఖ్యంగా సహోదరుడు కొల్లబొత్తుల ఆహారానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతును ప్రభు యొక్క పరిచర్య నిమిత్తము వాడాలనేటువంటి ఒక ఉద్దేశముతో ప్రైజ్లిన్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. నేను నమ్ముచూ ఉన్నాను, ఇక మీదట ఈ మీడియా ద్వారా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడని, దీవించబోతూ ఉన్నాడని మనసారా నేను నమ్ముచూ ఉన్నాను. పిల్లల భక్తుడైనటువంటి మోషే 90వ కీర్తనలో అంటాడు అద్భుతమైన మాట, మా దేవుడైన యెహోవా మా చేతి పనిని ఆశీర్వదించునుగాక, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాకని అద్భుతమైనటువంటి మాట పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆహారం చేస్తున్నటువంటి ఈ యొక్క చేతి పనిని దేవుడు బహుగా ఆశీర్వదించాలని దేవుని యొక్క సేవకునిగా ఆశిస్తూ, ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి సందేశముతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, నేడు దినాన్న సందేశమునకు ఇస్తున్నటువంటి అంశమునకు ఇస్తున్నటువంటి పేరేంటంటే కృపా నియమాలు, లేకపోతే క్రైస్తవ సంఘ నియమాలు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తూ ఎర్ర సముద్రము దాటిన తర్వాత సినాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషేని సినాయి పర్వతం మీదకి రమ్మంటాడు. సినాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత మొత్తం 80 దినాలు మోషే ఉపవాస ప్రార్థనలో ఉంటాడు. ఈ 80 దినాలకి దేవుడు ఏం చేస్తాడు అంటే 2 రాతి పలకలతో సహా ధర్మశాస్త్ర కట్టడలను విధులను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులకు కూడా 7 ప్రాముఖ్యమైనటువంటి నియమాలు ఇవ్వబడి ఉన్నవని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలులు తప్పనిసరిగా ఆ 10 ఆజ్ఞలను అనుసరించవలసిన వారిగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా క్రొత్త నిబంధన సంఘముగా మనమును సంఘమునికి ఇవ్వబడినటువంటి 7 నియమాలను కూడా అనుసరించవలసినటువంటి బాధ్యత ఉన్నదని జ్ఞాపం తెస్తూ, నేటి దినాన్న సందేశము ఏ వాక్య భాగంలో నుండి మీకు ఇస్తూ ఉన్నాను అంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37 నుండి 42 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగంలో నుండి. ఇది క్రైస్తవ సంఘమునకు ఇవ్వబడుతున్నటువంటి మొట్టమొదటి సందేశము. ఎవరు ఇస్తున్నారు ఈ సందేశము అంటే అపోస్తలుడైనటువంటి పేతురు చేరు వచ్చినటువంటి జనాంగమునకు ఇస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకును క్రైస్తవ లోకమునకు అందించబడినటువంటి మొట్టమొదటి సందేశాన్ని మీకును జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా క్లుప్తంగా ఈ సందేశాన్ని నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పే మాట ఏంటంటే, నేను ఇవ్వబోయేటువంటి ప్రతి సందేశమును కూడా మీరు రాసుకుని ఎడల అది మీకు ఎంతైనా క్షేమము ఆశీర్వాదాన్ని కలుగజేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా పేతురు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, లేదా ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉండాలి అంటే 7 నియమాలను కూడా ఖచ్చితముగా పాటించి తీరాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే మీరు మారు మనస్సు పొంది అంటాడు. యేసు ప్రభులు వారు కూడా మారు మనసును గురించి మాట్లాడారు. అంతకుముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మారు మనసును గురించి మాట్లాడారు. ఇలాగా అపోస్తలుల కార్యముల గ్రంథంలోను, అదేవిధంగా పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలోను, ప్రకటన గ్రంథములో అపోస్తలుడైన యోహానును అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటి అంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి అంటే పాపముల నుండి మనము కడగబడుట. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అని. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ పాపములో నుండి మనము పరలోకం చేరాలి అంటే మారు మనసు పొందాలి.
అయితే మారు మనసు పొందాలి అంటే ఎలాగూ జరుగుతుంది అంటే ఖచ్చితంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట మారు మనసును కలుగజేస్తుందంట. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అంటే దానికి సూచన ఏంటంటే ఖచ్చితంగా అతడు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడతాడు, తన పాపాలను ఒప్పుకుంటాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఆ అనుభవాన్ని నువ్వు ఎదుర్కొన్నావా లేదా? ఒకవేళ ఆ అనుభవం గుండా పోకపోతే కనుక నీలో ఇంకా నువ్వు మారు మనసు కలగలేదు. ఇక రెండవది ఏంటంటే మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3:7 అంటూ ఉన్నాడు. ఇది ఎలాగుంటుంది అంటే ఉదాహరణగా దేవుడు సృష్టిలో చాలా వాటిని ఉంచాడు. జ్ఞాననిసులం అన్నట్టు కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టమని. అదేవిధంగా ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ ఉదాహరణ ఏంటంటే గొంగళ పురుగు ఉంది. ఆ గొంగళ పురుగు ఎలాగ మారుతుందంటే సీతాకోక చిలుకగా మార్చబడుతుంది. దాని బ్రతుకు విషపూరితమైనది, పసర తినేటువంటిది, ప్రాకేటువంటిది, పాడు చేసేటువంటిది, భూసంబంధమైనది. ఇలాగ ఉంటున్నటువంటి ఆ కీటకము తన బ్రతుకు మీద విరక్తి పుట్టి గూడు కట్టుకుని ఆ గూడులో నుండి బయటకు వస్తున్నప్పుడు గడిచినటువంటి జీవితంలో లేదా దినాల్లో ఏ విధంగా బ్రతికింది అన్నది కూడా మరిచిపోయేటట్లుగా నూతనమైనటువంటి జీవితాన్ని అది ప్రారంభిస్తుంది. పాకేటువంటి పురుగు ఏం చేస్తుందంటే ఎగురుతూ ఉంది. విషపూరితమైనటువంటి రోమాలతో ఉండేటువంటి ఆ పురుగు మీద చక్కని రెక్కలు అంటే పరలోక సంబంధమైనటువంటి పురుగుగా మారిపోయింది. తరువాత నల్లగా చూడడానికి వికారంగా ఉండేటువంటి ఆ పురుగు ఇప్పుడు ఏం చేసిందంటే సుందరమైనటువంటి రంగులుగా మార్చబడింది. పసర తినేటువంటి ఆ పురుగు ఇప్పుడు ఏం చేస్తుందంటే పువ్వుల్లో ఉన్నటువంటి మకరంధాన్ని తీసుకుంటూ ఉంది. అంటే ఎంత మార్పును ఒక కీటకంలో మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మానవులమైనటువంటి మనము కూడా మార్పు చెందాము అంటే మనలో పరిపూర్ణమైనటువంటి మార్పు కలుగుతుంది. ఇదే మారు మనసు అనుభవం. కాబట్టి అపోస్తలుడైన పేతురు ఏమంటాడు తెలుసా? మీరు మారు మనసు పొందాలంటూ ఉన్నాడు. ఇక రెండవదిగా ఏమంటున్నాడంటే బాప్తిస్మము పొందుడి అన్నాడు. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 28:19 పలికినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మము ఇయ్యుడి అనే మాట. అయితే పేతురు ఏమన్నాడు? యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మము పొందుడి అంటున్నాడు. ఎందుకు అపోస్తలుడైన పేతురు ఆ మాట పలికాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు చాలా గమనించాలి. ప్రస్తుత కాలంలో యేసు నామము అనేటువంటి వారు విలియం మారియన్ బ్రాన్హామ్ను అనుసరించేటువంటి వారు ప్రస్తుత కాలంలో పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి మాటలు కాదు కానీ అపోస్తలుడైన పేతురు మాటలు మీరు అనుసరించాలనేటువంటి విధంగా బోధిస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణలుగా మీకు జ్ఞాపకం తెస్తూ ఉన్నాను. పిల్లల యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి కాలంలోనే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఆయనని ఎంతగానో వ్యతిరేకించారు, తిరస్కరించారు. అంత మాత్రమే కాకుండా మీరు యోహాను సువార్త 9వ మనం చూస్తూ ఉంటే ఆ అధ్యాయం అంతా మీరు చదవండి, ధ్యానం చేయండి. అక్కడ ఒక పుట్టుగుడ్డి వానికి యేసు ప్రభు వారు చూపుని కలుగజేస్తారు. కానీ వారి తల్లిదండ్రులు యేసు ప్రభు వారే నా కుమారుని బాగు చేశారని చెప్పడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే యూదులు ఆ యొక్క సమాజ మందిరములో నుండి వెలివేస్తూ ఉన్నారు. వెలివేయడముతో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితుల్లో యేసు ప్రభువుని అంగీకరిస్తున్నామని చెప్పడానికి కూడా భయపడేటువంటి వాతావరణం. అదేవిధంగా అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ మనం చూస్తూ ఉంటే అపోస్తలుడు పేతురుని అదేవిధంగా యోహాన్ని శిష్యులను పిలిచి మీరు యేసుక్రీస్తు నామమున బోధింపకూడదని వారికి గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వాళ్ళు అంటున్నారు కదా, మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా? అయితే అపోస్తలుల కార్యముల గ్రంథం మనం పరిశీలన చేస్తూ ఉంటే యేసుక్రీస్తును అనుసరించేటువంటి వారికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకములు ఎదురైనవో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందును బట్టి పేతురు ఏమన్నాడు తెలుసా? ఎవడైనాను ఒకవేళ యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచాలి అంటే వాడు బాప్తిస్మం పొందాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం తెస్తున్నాడు. కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందుట అది మంచిది కాదని ఏమాత్రము కూడా చెప్పటం లేదు. ఒకవేళ పేతురు తండ్రిని అదేవిధంగా పరిశుద్ధాత్ముని అంగీకరించకపోతే కనుక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:1-2 మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు అపోస్తులుడను తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి
ఆత్మ వలన పరిశుద్ధపరచబడినటువంటి సంఘము అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును ఎవరు అంగీకరించారు అంటే అపోస్తులుడైన పేతురు అంగీకరించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి నామమును బాప్తిస్మము పొందాలి అంటే యేసు ప్రభువారు చెప్పినట్లుగానే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలని ఈ సమయంలో మీకు జ్ఞాపం తెస్తూ ఉన్నాను. తరువాత అపోస్తులుడైన పేతురు చెప్తున్నటువంటి మూడో అంశం ఏంటో తెలుసా? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇది ప్రవచనం. ఎవరు ప్రవచించారు అంటే యోవేలు ప్రవచించాడు. 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 27-28 వచనాల్లో అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు ఆనాటి కాలంలో ప్రవచించాడు. పెంతుకోస్తు దినమున 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నాం దాని యొక్క నెరవేర్పు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వరముతో నింపబడాలి. ఆ దినాన వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడారు. రెండవదిగా ఆత్మఫలముతో నింపబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉంటే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము అనేటువంటివి 9 విషయాలను అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆత్మఫలము ఏమనగా అంటే ఒక బత్తాకాయ, కమలాకాయను మనం చూస్తూ ఉంటే ఆ కాయలో ఇంచుమించు 9-10 తొనలు ఉంటాయి. అదే విధముగా ఆత్మ ఫలములో కూడా 9 గుణ లక్షణాలు ఉంటూ ఉన్నవి. ఆత్మ ఫలముతో మనం నింపబడాలి. తరువాత మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయములో కృపావరముల యొక్క ప్రస్తావన కనపడుతుంది. కృపావరములు ఎన్ని అంటే 9 ఉన్నవి. ఆ 9 వరముల చేత సంఘములో ఉన్నటువంటి వారు నింపబడాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం తెస్తూ ఉన్నాను. కాబట్టి తరువాత 4వదిగా మనం చూస్తూ ఉంటే 42వ వచనములో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నిలిచి ఉండిరనే మాటను చూస్తూ ఉన్నాం. పైన 3 చెప్పాను, ఈ వచనంలో 4 విషయాలు కనబడుచు ఉన్నవి. కాబట్టి ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉండాలంటే ఆ 3 అనుభవాల తరువాత ఈ 4 అనుభవాలను కూడా కలిగి ఉండాలి. అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధ ఎలా ఉంటుంది అంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇది అపోస్తలుల బోధ, నేను బోధించినటువంటి బోధ, ఆ బోధ ప్రకారము నీవును బోధించాలని చెప్తూ ఉన్నాడు. దైవజనుడా, సన్నద్ధుడువై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి వాక్యమును అనగా దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనను ఉపదేశించుచు, ఖండించుచు, బుద్ధి చెప్పుచు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అనే మాటను జ్ఞాపకం తెస్తూ 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కదా. ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకుని అనుకూలమైనటువంటి బోధ వైపు తిరిగేటువంటి కాలము రాబోతూ ఉన్నది కనుక అది చాలా ప్రమాదకరమైన బోధ అని జ్ఞాపకం తెస్తూ 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు అది దయ్యముల బోధ అంటాడు. కాబట్టి ఆ దయ్యముల బోధ వైపు ఆకర్షించబడకుండా అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకుని అనుకూలమైన బోధన వినకుండా అపోస్తలుల బోధలో మనం ఉండాలి. అది ఎలా ఉంటుందో తెలుసా? బుద్ధి చెప్తుంది, ఖండిస్తుంది, నీతి యందు శిక్ష చేస్తుంది. 37వ వచనం 2వ అధ్యాయం 37వ వచనం చదువుతూ ఉంటే అక్కడ వారందరూ కూడా హృదయములో నొచ్చుకున్నారట. నొచ్చుకునే పదం కాడ రాయబడిన మాట తెలుసా? పొడవబడి. మనకు పిన్నిస్ గుచ్చుకుందనుకోండి గుచ్చుకుందంటాం, ముళ్ళు గుచ్చుకుందనుకోండి గుచ్చుకుందంటాం. మరి పొడవబడిన అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం తెలుసా? గుణపము పెట్టి పొడుచునప్పుడు పొడుచుకుంది అంటాం. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాక్యము చెబుతున్నప్పుడు దైవజనుడు దైవావేశం వలన చెబుతున్నటువంటి వాక్యము ఏ వ్యక్తికైతే పొడుచుకుంటుందో, గుణపం పెట్టి పొడుచున్నట్టు పొడుచుకుంటుందో అది అసలైన బోధ, అది అపోస్తలుల బోధ. ఆ బోధలో ఏ విశ్వాస అయితే కొనసాగించబడతాడో నిశ్చయముగా అతడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాడు. ఇది 4వది. ఇక 5వది ఏంటో తెలుసా? సహవాసమందును. సహవాసం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పడం అనుకుంటున్నారా? లేదమ్మా, అది కాదు. 2వ అధ్యాయము 42వ వచనం తర్వాత మీరు చదవండి. అక్కడ ఏం చేస్తారో తెలుసా? వారు తమ స్థిర ఆస్తులను అమ్మి. 4వ అధ్యాయము
34వ వచనంలో కూడా మాట కనపడుతుంది. వాళ్ళు ఏం చేశారంట, ఆస్తులను అమ్మేసి అపోస్తుల పాదముల దగ్గర పెడితే అపోస్తులు ఏం చేశారంట, మొత్తం అందరికీ కూడా పంచిపెట్టేశారు. పంచిపెట్టేసినప్పుడు అందరి అకౌంట్లో కూడా ఎంత ఉందో తెలుసా? ఉదాహరణకు 100 కుటుంబాలు ఆనాటి కాలంలో ఉన్నాయనుకోండి, 3000 మంది అని అక్కడ రాయబడి ఉంది. ఉదాహరణకు మనం అనుకుందాం, పోనీ 2000 కుటుంబాలు అనుకుందాం. 2000 కుటుంబాల్లో ఒక్కొక్క అకౌంట్లో, అందరి అకౌంట్లో ఎంత ఉందో తెలుసా? అందరి అకౌంట్లో కూడా ₹1,00,000 ఉంది. అంటే పంచిపెట్టేశారు, ఎవ్వరికి కూడా కొదువ లేకుండా. సహవాసం అంటే ఏంటో తెలుసా? నీ ఇరుగు పొరుగువాడు అనగా ప్రభువుని ఆశ్రయించి ఉన్నవాడు ఎవరైతే దుఃఖములో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, రోగములో ఉన్నారో, అక్కరలో ఉన్నారో, లేకపోతే అవసరతలో ఉన్నారో, ఆ అవసరతను ఎరిగినటువంటి నీవు సహాయము చేయడమే అసలైన సహవాసం. ఎంత అద్భుతమైనటువంటి విధానం అండి. నువ్వు ఎప్పుడైనా ఇతరులకి సహాయం చేయగలుగుతున్నావా? నీకు కలిగినటువంటి ధనాన్ని ఇతరులకు పంచిపెట్టగలుగుతున్నావా? ఒకవేళ పంచిపెట్టలేకపోతూ ఉంటే నీవు సహవాసములో లేనట్టే లెక్క. కాబట్టి ప్రస్తుత కాలంలో దేవుని మహాకృపను బట్టి మన ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు, చాలా ఆశీర్వదించేశాడు. అయితే ఆశీర్వదించబడిన వారు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? మీరు ఆశీర్వాదమునకు కారకులగటికి నేను మిమ్మను పిలిచితినని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సహవాసం అంటే తెలుసా? మన సహోదరులకు చేయూతనివ్వటమే, కింద ఉన్నటువంటి వారిని పైకి లేవనెత్తడమే, ఇదే సహవాసం. తరువాత రొట్టె విరుచుట యందు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్పినటువంటి మాట తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాట తెలుసా? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యరాజ్యములో ఉండాలి అంటే ప్రభు యొక్క బలలో పాల్గొవాలి. చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటి తెలుసా? మందిరానికి వస్తారు, బాప్తిసం పొందుతారు, కానీ ప్రభు బలలో పాల్గొనరు. కానీ ప్రభు బలలో ఖచ్చితంగా పాల్గొవాలని దేవుని యొక్క వాక్యము మనకి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగూ పాల్గొవాలంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, యేసు ప్రభువారు రేపే వచ్చేస్తున్నారు అన్నట్లుగా, ప్రభువాని రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ప్రభు యొక్క బలలో మనము పాల్గొవాలి. ఇక చివరిగా ప్రార్థన యందు ఎడతెగక నిలిచి ఉండిరి. ప్రతి క్రైస్తవుడు కూడా 3 ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. ఏకాంత ప్రార్థన అనుభవం, కుటుంబ ప్రార్థన అనుభవం, మూడవదిగా సంఘ ప్రార్థన అనుభవం. ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడిన దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని జంగనాంగమా, నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి కృపా నియమాలు, క్రైస్తవ సంఘ నియమాలు 7 ఖచ్చితముగా ప్రతి క్రైస్తవుడు కూడా అనుసరించాలి. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలులు ఏ విధంగా ధర్మశాస్త్ర విధులైనటువంటి 10 ఆజ్ఞలను అనుసరించాలో, క్రొత్త నిబంధన సంఘములో ఉన్నటువంటి మనమును ఖచ్చితముగా ఈ 7 అనుభవాలు గుండా ప్రయాణం చేయాలి. 1 మారు మనసు అనుభవం, ప్రతినిత్యము కూడా ఆ అనుభవం గుండా ప్రయాణం చేయాలి. 2వదిగా బాప్తిస్మ అనుభవం, 3వదిగా పరిశుద్ధాత్మ వరముతో, ఫలముతో, కృపావరములతో నింపబడాలి. ఇక 4వదిగా అపోస్తుల బోధ, ఖచ్చితమైనటువంటి బోధలో మనం కొనసాగాలి, సహవాసంలో కొనసాగాలి, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. అదే విధముగా ప్రార్థనలో నిర్విరామముగా ఉంటూ దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని మనవపూర్వకముగా మీకందరికీ కూడా తెలియజేస్తూ, దేవుని కృప మనందరికీ తోడండి నడిపించునుగాక. మరి ఒక ఎపిసోడ్లో ప్రైజ్ లైన్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపాసనది మనకును మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అంతర్వేది పల్లిపాలెంలో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు మీరును ప్రార్థించాలని తెలియజేస్తూ ఇట్లు ప్రేమతో పాస్టర్ బొంగ వరప్రసాద్. థ్యాంక్ యూ.